నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. నేను షాహిదా. ప్రస్తుత విద్యా వ్యవస్థ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మయం, ప్రస్తుత పోటీ పరీక్షల ఒత్తిడి, ఫెయిల్యూర్ భయం, చదువుపై ఆసక్తి కోల్పోవడం వంటి సమస్యలకు పరిష్కారాలను అందిస్తూ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కూడా దిశానిర్దేశం చేసి ఈ పుస్తకంలో పరీక్షల విజయానికి 18 సూత్రాలు అనే పుస్తకాన్ని ప్రముఖ పీడియాట్రిక్ డాక్టర్ సురేంద్ర గారు ఈ పుస్తకాన్ని రచించారు. జయవారాహి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అధినేత. ఈ పుస్తక సమీక్ష చేయడానికి మనతో పాటు డాక్టర్ కృష్ణారావు గారు ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా సేవలు అందిస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు కృష్ణారెడ్డి. ఎస్ సార్, కృష్ణారెడ్డి సార్. సో పరీక్షల్లో ఉత్తీర్ణం చేయడానికి 18 సూత్రాలు డాక్టర్ గారు అయితే ఈ పుస్తకాన్ని అయితే రచించారు. దీనిపై మీరేమంటారు సార్? చాలా చక్కటి పుస్తకం అండి. చాలా వివరణాత్మకంగా, చాలా వివరణతో కూడిన సంక్షిప్తంగా ఏ రకంగా వారు పరీక్షల్లో విజయం సాధించాలి, ప్రతి అక్షరం. నేనైతే చదివినప్పుడు ఒక ప్రొఫెసర్ గా ఉంటూ కూడా ఒక డాక్టర్ గారు ఈ పుస్తకాన్ని రాయడం నేను కొంత సంశయించాను మొదట్లో. ఒక డాక్టర్ గా ఉన్నటువంటి వారు ఈ పరీక్షల్లో గురించి ఎట్లా పిల్లలకి ఏకాగ్రత గురించి కావచ్చు, ప్రణాళిక గురించి కావచ్చు ఎలా రాసుంటారు అనేది కొంత ఆసక్తి కూడా ఉండే. కానీ తర్వాత వారి యొక్క అవగాహన కానివ్వండి, వారి యొక్క లోతైన అన్వేషించి వారు పిల్లలతో వారు ఒక పీడియాట్రిక్ గా పిల్లల మానసికంగా సమస్యలు కావచ్చు, లేదా ఆరోగ్య సమస్యలు కావచ్చు, వివిధ రకాల విద్యార్థులను సురేంద్రబాబు గారు చేసిన అనుభవం ఒకవైపు, వారి స్వతహా అనుభవం ఈ పుస్తకంలో కూడా ఒక 18వ చాప్టర్లో వారు చిన్నప్పుడు ఒక తెలుగు మీడియంలో చదువుకొని ఎట్లయితే ఒక అంచెలంచెలుగా తనను తను ఉత్తేజపరుచుకుంటూ డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఒక క్రమశిక్షణ పద్ధతిలో విద్యాభ్యాసాన్ని అభ్యసించినటువంటి తన సొంత అనుభవం కూడా ఈ పుస్తకం రాయడంలో ఎంతో మెరుగ్గా ఉపయోగపడిందన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అంటే వారు ముఖ్యంగా ఏంటంటే వారికి కోరుకున్న సబ్జెక్ట్లో స్పెషలైజేషన్ లో మెడికల్ సీట్ రాకపోయినా ఎక్కడ నిరుత్సాహపడకుండా, అంటే పాలోమీ మెడిసిన్ లో సీటు మెడికల్ కాలేజీలో వచ్చిన ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ రావాలని, అది పీడియాట్రిక్ డివిజన్ లో రావాలని వారు కష్టపడి నిరంతరం చేసిన కృషి ద్వారా వారు అనుకున్నటువంటి ఈరోజు ఒక ప్రముఖ పిల్లల వైద్య నిపుణులుగా వారు సేవలను అందించడానికి ఆస్కారమైంది. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క 18 అంశాలను ప్రముఖంగా ఈ పుస్తకంలో వారు మనకు ప్రస్తావించడం జరిగారు. అంటే మొదట్లో మీకు ఇంకొక విషయం కూడా, ఈ పుస్తకం చదవాలనుకునే వారికి ఇది ఒక శాస్త్రీయ పద్ధతుల్లో విద్యార్థుల విజయానికి సంబంధించిన పుస్తకమే కాకుండా భారతీయ విజ్ఞాన సంపద నుంచి, అంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ నుంచి మన భారత భగవద్గీత గాని, పురాణాలు గాని, యుగ పురుషులు అంటే స్వామి వివేకానంద కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఇలాంటి మహనీయుల జీవితాల నుంచి, మహా గ్రంథాల నుంచి ఉదహరిస్తూ పిల్లలు ఒక లక్ష్యాన్ని ఎలా పెట్టుకోవాలి, పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకోవాలని చాలా లోతుగా, చాలా చాలా బాగా వీరు ఈ యొక్క అన్ని సందర్భాలను అన్వయిస్తూ, ఇది శాస్త్రీయ పద్ధతే కాకుండా భారతీయ భాష, భారతీయ పద్ధతుల్లో విజ్ఞానాన్ని లేదా ఒక విజయాన్ని ఏ విధంగా సాధించవచ్చు అని చెప్పేటువంటి పుస్తకాలు కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ సార్. అయితే ఈ పుస్తకం అయితే మన ఈ విద్యా వ్యవస్థ మీద ఎంతవరకు ప్రభావం చూపుతుంది అని మీరు అనుకుంటారు? ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకు 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న పిల్లలందరికీ కూడా ఈ పుస్తకం ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్. ఎందుకంటే ఇది ఏదో నేను వేరే రకంగా ఉద్దేశించి చెప్తున్నది కాదు. పూర్తిగా నేను ఒక వాలంటీర్గా ఈ పుస్తకం చదివి నాకు వచ్చినటువంటి అనుభూతిని మాత్రమే మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక ప్రొఫెసర్ గా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఉంటూ స్టూడెంట్స్ కి గైడ్ చేస్తూ ఉంటాం. ఇది పిల్లలకు మాత్రమే కాదు, తల్లిదండ్రులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కూడా. అంటే ఒక పనిని చేసేటప్పుడు కానీ ఒక లక్ష్యాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే క్రమశిక్షణ ఎంత అవసరము, దాంట్లో సమయ నియంత్రణ కూడా, సమయాన్ని ఏ విధంగా మనం పాటించాలి, ఒక గోల్ పెట్టుకున్న తర్వాత ఒక యోగి తపస్సు చేసిన విధంగా విద్యార్థులు దాంట్లో తపస్సు చేయాలి. చదువును ఆసక్తికరమైనటువంటి విషయాలతో ఉదాహరణలను తీసుకుంటూ ఆ విజ్ఞానాన్ని అర్థం చేసుకునే విధంగా చదువుకుని వారు ఏ లక్ష్యాన్ని చేరుకుంటున్నా ప్రతిరోజు దాని పునఃసమీక్ష చేసుకొని
రేపు జరగబోయే అంశాన్ని కూడా అంటే రేపు కూడా ఈ రోజే ఏ లెసన్స్ చదవాలి లేకుంటే ఏ రకంగా మనం ప్రణాళిక వేసుకుంటే బాగుంటుందని మనం పడుకునే ముందే ఆ యొక్క లక్ష్యాలను చేసుకోవడానికి పెట్టుకొని అది స్వల్పకాలంగా దీర్ఘకాలికంగా రెండు రకాల లక్ష్యాలను పెట్టుకొని చేయాలనే విషయాన్ని కూడా వారు చాలా చక్కగా ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా టైం మేనేజ్మెంట్ గురించి కూడా, టైం మేనేజ్మెంట్ లో చాలా మంది ఏం చేస్తారంటే నేను 50 గంటలు అంటే ఒక రోజులో మొత్తానికి 24 గంటలు చదివేసేయాలి, లేదా వారంలో ఒక 50 గంటలు చదవాలి, లేదా ఇట్లా రకరకాల నిర్దేశాలు పెట్టుకున్నప్పటికి కూడా ఇక్కడ డాక్టర్ సురేంద్రబాబు గారు ఏం చెప్పారంటే మీరు ప్రతి 45 నిమిషాలకి ఒక చిన్న 5 నిమిషాల బ్రేక్ తీసుకోండి, తీసుకొని కొంత విరామం తీసుకున్న తర్వాత మళ్ళీ చేసినట్లయితే ఆ గ్రాస్పింగ్ పవర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము స్మార్ట్ స్టడీ పద్ధతుల్లో వెళ్ళాలి. ఏదో పుస్తకాలు పట్టుకొని మనము తెలియని విషయాలను తెలుసుకుంటూ వచ్చేటువంటి ఆనందం ఎట్లా అయితే ఉంటుందో దానికి సంబంధించి పూర్తిగా వారు ఎవరైతే టైం టేబుల్ వేసుకొని వాళ్ళకు కూడా పొద్దున ఉదయం ఎన్ని గంటలకు లేవాలి, పడుకునే సమయం కల్లా ఏ రకమైనటువంటి ప్రణాళిక వేసుకోవాలి అనేటువంటిది కూడా వారు చెప్పారు. ముఖ్యంగా ఉదయం పూట చదవాల్సినటువంటి ప్రాముఖ్యతను మనం అంటాం కూడా, ఇది బ్రహ్మముహూర్తం అంటుంటాం మనం భారతీయ సంస్కృతి జీవన విధానంలో. అలాంటి సమయాల్లో చదువుకున్నట్లయితే జ్ఞాపశక్తి మరింత పెరుగుతూ ఉంటుంది. పాఠాలను ఎప్పుడైతే రివిజన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పద్ధతిగా కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ వీరు చాలా రకాలైనటువంటి ఏం చెప్పారంటే టెక్నిక్స్ కూడా ఒక లెసన్ చదువుకునేటప్పుడు దానికి సంబంధించిన చార్ట్స్ కానివ్వండి, లేదా దానికి సంబంధించిన ఒక చిన్న లింక్ పెట్టుకునే విధంగా ఒక సమ్మరీ నోట్స్ కూడా స్వతహాగా కష్టపడి చేసుకున్నట్లయితే మైండ్ మ్యాప్స్ ఏవైతున్నాయో అవన్నీ కనుక చేసుకున్నట్లయితే బాగుంటుందని చెప్పారు. అదేవిధంగా ఈ పామెడారో పద్ధతి అంటే 45 నిమిషాల అభ్యాసం, 5 నిమిషాల విరామం, ఈ ఫోకస్ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా చదువుకున్నటువంటి వాటి మీద ఆసక్తి కలుగుతుంది. చదివేటప్పుడు కూడా మనకు భగవద్గీతలో ఒక స్ఫూర్తి ఉంటుంది. యోగస్తు కురే కుర్మాని సంగం తత్వం ధనంజయ అనేటువంటి తాత్పర్యంలో, అంటే దీని తాత్పర్యం ఏంటంటే నేను తెలుగులో స్పష్టంగా చెప్పదలుచు, ఓ అర్జున, అనవసరమైన వాటి మీద ఆసక్తి వదిలి యోగాస్థితిలో ఉంటూ కార్యసిద్ధి అయినా కాకపోయినా సమభావం కలిగి కర్తవ్య కర్మలను ఆచరించు సమత్వాన్ని యోగం అని అంటారు అని చెప్పేసి ఈ పుస్తకంలో భగవద్గీతలో ఉన్నటువంటి కోట్ కూడా చెప్పారు. దీని అర్థం ఏంటంటే మన మనస్సుని స్థిరంగా ఉంచుకోవాలి. చదువు కూడా ఈ యొక్క యోగమే. మన తపస్సు ఎట్లయితే చేస్తామో చేయాలి. కాబట్టి అక్కడ ఎక్కడ ఒక అశాంతి లేకుండా ఉండడానికి విధంగా చేయాలి. ఆ విషయాలపైన పట్టు సాధించే వరకు కూడా వదలకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆయా రంగాల్లో నిపుణులను అవుతామనేటువంటిది విషయాన్ని కూడా వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే విధంగా జ్ఞాపక శక్తిని పెంచుకునే పద్ధతులను కూడా చాలా మందికి ఉంటుంది. నేను చాలా చదువుతున్నాను కానీ నాకు జ్ఞాపకంగా ఉండటం లేదు, ఎట్లా చేసుకోవాలి అనేటువంటిది, లేదా కొన్ని క్షణాలు మాత్రమే గుర్తుంటుంది, నాకు షార్ట్ టర్మ్ లోనే గుర్తుంటుంది, లాంగ్ టర్మ్ లో లేదు అనడానికి వారు ఏం చెప్పారంటే అర్థం చేసుకొని చదవాలి. ఏదైనా ఒక అంశాన్ని దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహనను జ్ఞానాన్ని పెంచుకోవడం, విజువలైజేషన్ చేసుకోవాలి, అంటే దృశ్యీకరణ. మనం గనక కళ్ళు మూసుకొని ఒక పాఠ్యాంశాన్ని చదువుకున్నటువంటి విషయాన్ని కనుక కళ్ళు మూసుకుంటే మన కళ్ళ ముందు ఆ యొక్క గ్రాఫ్స్ కావచ్చు, ఆ సబ్జెక్ట్ కంటెంట్ కావచ్చు దానికి రావాలి. దానితో పాటు కొన్ని విషయాలను కలిపి జోడించుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. అసోసియేషన్ చేసి పెట్టుకుంటే ఇది చాలా ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. రివిజన్ సైకిల్ కూడా చదివింది మర్చిపోకుండా ఉండాలంటే చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకసారి తీసేస్తారు పుస్తకం చదివేసేసి నాకు అంశాలన్నీ వచ్చేసాయి, ఇక నాకు పూర్తిగా అర్థమైపోయింది అనుకుంటారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి కాకపోయేసరికి చాలా భయాందోళనకు గురవుతుంటారు, మర్చిపోతుంటారు. కాబట్టి ఎందుకు అలా మర్చిపోతుంటారు అంటే దానికి రివిజన్ అనేటువంటిది లేదు. ఒక మొదటి రోజు చదువుకున్న తర్వాత 3వ రోజు మళ్ళీ ఒకసారి చిన్న క్విక్ రివిజన్ చేసుకోవాలి. 7వ రోజు అంటే వారంలో మళ్ళీ ఒక రోజు మొదట్లో చదివిన దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకొని ఒక 15 రోజుల తర్వాత ఒక 15 days కి ఒక మార్క్ టెస్ట్ లాంటిది తమకు తామే పెట్టుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే అయ్యో మాకు పరీక్షలు మమ్మల్ని టెస్ట్ చేసే వాళ్ళు ఎవరు,
మేము చదువుకున్నాము, మా పేరెంట్స్ సమయం ఇవ్వట్లేదు, మా ట్యూషన్ టీచర్స్ అటెన్షన్ పే చేయట్లేదు, కాబట్టి చదువుకున్నది ఎంతవరకు గుర్తుంది లేదు అనేటువంటిది. కాబట్టి విద్యార్థులకి వాళ్ళే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకునే విధంగా వారు ప్రయత్నం చేసినట్లయితే వారు చదివింది ఎంతవరకు గుర్తుంది, ఇంకా ఏ అంశాలను మర్చిపోతున్నారు, ఆ అంశాలను గుర్తుపెట్టుకోవాలంటే వేరే ఏదైనా కొత్త అంశాలతో ఏ రకంగా మనం అసోసియేట్ చేసి ఆ విషయాలను చదువుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది అనమాట. దానితో పాటు మెదడును మనకు పెంచే శక్తి ఆహారం, బ్రెయిన్ ఫుడ్స్ అంటాం, వాటిని కూడా డాక్టర్ గారు సజెస్ట్ చేశారు. ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్లు మనకంటే ఫస్ట్ ఒమేగా 3 ఫ్యాట్స్ చేపలు, వేరుశెనగలు, డ్రై ఫ్రూట్స్. ఐ రిపీట్ అగైన్, ఒమేగా 3 ఫ్యాట్స్ చేపలు, వేరుశెనగ, డ్రై ఫ్రూట్స్ తినాలి. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంటల్ ఉండేటువంటి పండ్లు, క్యారెట్, పాలకూర, రోజు కనీసం 2 లీటర్ల నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తగ్గించాల్సినవి ఏంటంటే చక్కెర పానీయాలు, జంక్ ఫుడ్. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే జంక్ ఫుడ్ కు మ్యాగీ కావచ్చు, లేదా ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, పిజ్జా, బర్గర్లకి వీకి వెళ్తుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా మన మెమొరీని తగ్గిస్తున్నాయని స్వయంగా డాక్టర్ గారు చెప్తున్నారు. నేను ఒక సోషల్ సైంటిస్ట్ గా చెప్పట్లేదు, డాక్టర్ గారు వారికి ఉన్న విస్తృతమైన అనుభవంలో వారు గమనించిన అంశాలు కూడా జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ఏ రకమైనటువంటి చేయాలనే విషయాన్ని చెప్తూ ఉన్నారు అనమాట. అదే విధంగా సరిపోయేంత నిద్ర, కనీసం చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని రోజులు అర్ధరాత్రి వరకు మేలుకొని ఉండి కొన్ని రోజులు నిద్రలేమి సమస్యతో కూడా కాన్సన్ట్రేషన్ అనేటువంటిది దెబ్బతింటుంది. కాబట్టి కనీసం రోజుకు 7 గంటలు నిద్రపోయే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానితో పాటు ధ్యానం, యోగా, పొద్దున్నే లేవగానే మనకు ధ్యానం చేసుకోవడం వల్ల మన పైన మనకు నమ్మకం, అదే విధంగా ధైర్యం కావచ్చు, జ్ఞాపక శక్తి, కాన్సన్ట్రేషన్ కూడా చాలా బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇట్లా ఇవన్నీ కూడా ఒక పకడ్బందీ ప్రణాళికతో చేసుకున్నట్లయితే మానసిక సమతుల్యత అనేటువంటిది ఏర్పడుతుంది. వారు మరింత తక్కువ సమయంలోనే ఎక్కువ అంశాలను నేర్చుకున్న అంశాలని గుర్తుంచుకొని ఎగ్జామ్ లో ప్రజెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. చాలా బాగా చెప్పారు. ఈ సూత్రాలన్నీ ఏమంటే మనకి స్టూడెంట్స్కే కాకుండా పేరెంట్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది స్టూడెంట్స్ చాలా సున్నితంగా ఉంటారు. అంటే ఎవరన్నా ఏమన్నా అన్నా, లేకుంటే ఏదైనా చిన్న ఫెయిల్యూర్ వచ్చినా వాళ్ళు సూసైడల్ అటెంప్ట్స్ అంట, లేకుంటే గివ్ అప్ చేసుకోవడం అలా చేస్తుంటారు. సో వీటి మీద ఈ 18 సూత్రాల్లో ఏమన్నా అవగాహన మీ గురించి చెప్పండి. అంటే ఖచ్చితంగా అండి, ఇప్పుడు దీంట్లో వారు చెప్తుంది, అందుకనే ఎప్పుడు విద్యార్థులు అటువైపు వెళ్తారంటే ఒత్తిడికి గురైనప్పుడు. వారికి ఎప్పుడైతే ఒత్తిడిగా అనిపించి, పేరెంట్స్ కూడా కొంతమంది ఏం చేస్తారంటే నిద్ర వస్తుంది అన్నప్పుడు కూడా లేదు చదవాల్సిందే, ఈ రోజు ఈ సిలబస్ ఈ పోర్షన్ కంప్లీట్ అయ్యాల్సిందే, నిద్ర వచ్చినా సరే చేయాలి అనేటువంటి ఒత్తిడి అనేటువంటి విషయాన్ని కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. కాబట్టి పిల్లలకు ఎప్పుడైతే నిద్ర వస్తుందో ఆ సమయాల్లో వారిని పడుకోవడానికి ఆస్కారం ఇవ్వాలి, వారిపైన ఒత్తిడి చేయకూడదు. ముఖ్యంగా పోలికలు కూడా చాలా మంది ఏం చేస్తుంటారు, పక్కింటి పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారు, ఇన్ని గంటలు చదువుతున్నారంట, ఇంత సిలబస్ అయిపోయిందంట, మీరు ఇంకా కంప్లీట్ చేయలేదనేటువంటి ఒత్తిడిని కూడా తీసుకొస్తారు. కాబట్టి ఆ అంశాలపైన కూడా వారు చర్చించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులలో ఒత్తిడిని తీసుకొచ్చే చర్యలు చేయకూడదు. దానితో పాటుగా ఎవరితో కూడా వీరిని పోల్చేటువంటి పద్ధతులను మనము పేరెంట్స్ గా, ముఖ్యంగా పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు చాలా గైడ్ చేయగలగాలి. విద్యార్థులతో సమయాన్ని కూడా ఎక్కువ గడపగలగాలి. పేరెంట్స్ ఏంటంటే మేము పని ఒత్తిడిలో ఉన్నాము, మాకు ఎక్కడ దొరుకుతుంది అన్నప్పుడు వారి యొక్క ఎమోషనల్ బ్యాలెన్స్ ఎంత ఉంది, సమస్యను ఒక విషయాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకుంటున్నారనే విషయాన్ని గ్రహించడానికి పేరెంట్స్ ఖచ్చితంగా వారితో రోజుకి కొంత సమయాన్ని గడిపి వారు ఎంత మేరకు చదువుకున్నారు, ఎక్కడ వారికి ఇబ్బందులు ఉన్నటువంటి విషయాలపైన కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. దానితో పాటు పిల్లలను మోటివేషన్ చేయాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ పుస్తకాలు కూడా ఒక రోజు చదివి 2 రోజులు చదివినా కొంత అవగాహన వచ్చినప్పటికి కూడా వాళ్ళు సెల్ఫ్ మోటివేటెడ్, ఎందుకంటే యంగ్ కిడ్స్ ఉంటారు కాబట్టి ఆ సెల్ఫ్ మోటివేషన్ లో కొంత వెనకబడుతుంటారు. కొన్ని సందర్భాల్లో నిరుత్సాహానికి గురవడం, లేకపోతే లో కాన్ఫిడెన్స్ రావడం జరుగుతుంటుంది. కాబట్టి పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు కొంత
పిల్లల్లో పాజిటివ్ అంశాలను తీసుకొని మీరు చాలా బాగా చదువుతున్నారు, ఈ అంశాలపైన బాగా పట్టు సంపాదించుకున్నారు ఎంకరేజ్ కాబట్టి చేయాలన్నమాట. ఎంకరేజ్ చేయాలి. సో అలాంటి విషయాలను చేసినప్పుడు అదే విధంగా వారికి కూడా చెప్పాలి ఏ విధంగా సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. ఒక అంశాన్ని పైన ఒక అవగాహన వచ్చిన తర్వాత ఆ దాన్ని ఏ రకంగా మనము పిల్లలను సెల్ఫ్ మోటివేషన్ మన భుజం మనం ఇలా కొట్టుకోవడం కానీ లేదా వాళ్ళు ఉత్సాహాన్ని నింపే కొంత యాక్టివిటీని చేయాలి. వారు ప్రతి చిన్న విజయాన్ని కూడా అంటే ఒక లెసన్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ ని విద్యార్థులు గ్రహించగలగాలి. ఇవాళ ఇంత కొత్త విషయాన్ని మన జీవితంలో నేర్చుకున్నాము అంటే నిన్నటి వరకు నాకు తెలియని విషయాన్ని ఈ రోజు ఈ పుస్తకము ఈ లెసన్ ద్వారా ఈ అంశాన్ని నేను తెలుసుకున్నాను అనేటువంటి విషయాన్ని గనక వారు తెలుసుకోగలిగినట్లయితే ఆ చిన్న చిన్న విజయాలు ఆ యొక్క అవగాహన వారిలో మరింత ఉత్సాహాన్ని ఇస్తుందన్నమాట. అలాగే అసైన్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి చేయగానే సరైన సమయానికి చేసుకున్నటువంటి వాటన్నిటిని కూడా చేస్తుండాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు ఇన్స్పిరేషన్ స్టోరీస్ కూడా పిల్లల్ని చదివిస్తుండాలి, పేరెంట్స్ కూడా చెప్తుండాలి. అవి కష్టపడి జీవితంలో పైకొచ్చిన వారు ఏ విధంగా ఉన్నారు, వారు ఒక విజయాన్ని సాధించడానికి ఎన్ని రకాల త్యాగాలను చేసుంటే ఆ స్థాయికి వెళ్ళగలిగారు. మనకు కళలతో పాటు ఆశలతో పాటు దానికి సంబంధించినటువంటి శ్రమ ఉన్నప్పుడు మాత్రమే మనం సాధించుకోవచ్చు. ఆనందము, ఆత్మసంతృప్తి లేదా ఎంజాయ్మెంట్ అనేటువంటిది కేవలం ఆటలు పాటలు లేదా బయటికి వెళ్ళి ఏదో ఫ్రెండ్స్ తో చేసే వాటిలోనే ఆనందం ఉన్నటువంటిది కాకుండా వారు సొంతంగా సాధించినటువంటి ఆ సిలబస్ కంప్లీట్ అయినప్పుడు వచ్చేటువంటి జాయ్ కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వారిని సమాజం గౌరవించే విధానం కావచ్చు, వారి జీవితం మొత్తం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, వారి గౌరవాన్ని ఆర్థికంగా సొంతంగా నిలబడే శక్తి ఏ విధంగా ఉండబోతుంది, అలాంటి విషయాలన్నింటినీ కూడా చెప్పగలిగినప్పుడు వారికి నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది. అందుకనే ఇక్కడ సురేంద్ర బాబు గారు కూడా పుస్తకంలో చాలా పురాణ పురుషుల గాథలను చెప్పారు. కొంతమంది ఏంటంటే పురాణాల్లో అప్పుడెప్పుడో చేసి ఉంటారులే, మాకు ఈ కాలానికి సంబంధించినటువంటి మోటివేషనల్ లేవు అంటే వారికి సంబంధించినటువంటి ఉదాహరణలు కూడా అంటే సురేంద్రబాబు గారి జీవితమే ఒక ఉదాహరణ. వారు కాకపోయినా మనకు మిగతా సమాజంలో ఉన్న గొప్ప వాళ్ళు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఏ రకంగా వారు జీవితాల్లో క్రమశిక్షణతో మెలిగారు, ఎట్లా వారు ఇప్పుడు అబ్దుల్ కలాం గారు అందరికి తెలిసిందే, చిన్నప్పుడు ఒక పేపర్ బాయ్ గా పనిచేస్తూ అంచెలంచెలుగా వెతుకుతూ ఉన్నత స్థానానికి చేరుకుని ఒక శాస్త్రవేత్తగా ఒక రాష్ట్రపతిగా ఈ దేశానికి సేవలను అందించి అందరి గౌరవ మర్యాదలను స్వీకరించినటువంటి ఒక మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి వారు అంటే ఒక చిన్న కుటుంబంలో జన్మించి అదే విధంగా స్టోరీస్ అన్ని పిల్లలకి వివరించి చెప్తే వాళ్ళలో ఇన్స్పిరేషన్ అనేది మనం తీసుకురాగలం. అబ్సల్యూట్లీ. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు కావచ్చు, వీర సావర్కర్ ఇలాంటి చరిత్రల గురించి కూడా వారు కొన్ని ఉదాహరణలు ఈ పుస్తకాల ద్వారా ఇచ్చేసి పిల్లల్లో ఆ నమ్మకాన్ని మరింత ఇనుమడింప చేసే విధంగా నేను ఒక సాధారణ స్టూడెంట్ని, నా వల్ల కాదేమో, నాకు ఉన్నతమైనటువంటి ర్యాంకులు రావేమో, మంచి కళాశాలలో సీటు పొందే అర్హత నాకు లేదేమో అనేటువంటి ఆత్మన్యూన్యత భావం లేకుండా పిల్లలకి ఉన్నటువంటి ఈ యొక్క సక్సెస్ఫుల్ అయినటువంటి వారి విజయాలను కూడా చెప్పి వారు కూడా భవిష్యత్తులో ఇలా అవడానికి ఆస్కారం ఉంటుంది. వారందరూ కూడా మనలాగే ఒక సామాన్యమైన జీవితాన్ని నుంచి వచ్చి గొప్పగా ఎదిగారు అనేటువంటి విషయాన్ని మనకి ఈ పుస్తకంలో చెప్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా కూడా ఈ పుస్తకంలో అంటే చాలా పుస్తకాలు ఉంటాయి, నేను చాలా పుస్తకాలు కూడా చూశాను, ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా, ఎగ్జామ్స్ మెలకువలు ఎలా అని చాలా కంటెంట్ ఉంటుంది, చాలా రిపిటేషన్ ఉంటుంది. కానీ ఈ పుస్తకంలో ప్రతి లైను, ప్రతి వర్డ్, ప్రతి చాప్టర్ కూడా వారు రాసిన దాంట్లో ఎక్కడా రిపిటేషన్ లేకుండా శాస్త్రీయ పద్ధతుల నుంచి పురాణాలలో భారతీయ ప్రాచీన విజ్ఞానం నుంచి మనకు నేటి ఆధునికమైన జీవన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ని ఇస్తూ చాలా తక్కువ కంటెంట్ తో చాలా తక్కువ లైన్లలో చాలా లోతైన విషయాలని అందించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది రచయితగా అది వారే మనం సాటి అనుకోవచ్చు. దానివల్ల పిల్లలకు కూడా ఇది చాలా రిఫరెన్స్ మాన్యువల్ గా ఉపయోగపడుతుంది అనేది నేను
బలంగా నమ్ముతున్నాను. మీరు మీరు చెప్తుంటేనే అంటే విజయానికి అంటే పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు, ఇది నేను కూడా కొన్ని పేజీస్ అయితే చదివాను. ఒక డాక్టర్ రాయడం అంటే నిజంగానే అద్భుతం, ఎందుకంటే ఆ సైంటిఫికల్ వే కూడా వాళ్ళు ఆలోచించి రాస్తారు. ఇప్పుడు పుస్తకం అంటేనే అందరు చదువుతారు, ఇంకా గ్రామీణ ప్రజలు కూడా చదువుతారు. ఆ లాంగ్వేజ్కి ఇది రీచ్ అవుతుందా? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అండి. ఇది ఇక్కడ అందుకనే చెప్పాను. ఇక్కడ ఒక విద్యార్థికి ఈ పుస్తకం చదవడం ద్వారా కేవలం పరీక్షల్లో విజయాలు సాధించడం అనే విషయాలతో పాటు, ఇక్కడ నేను చెప్పాను కదా భగవద్గీత శ్లోకాలు కొన్ని కొన్ని అక్కడక్కడ, ఎక్కువగా లేవు, అక్కడక్కడ సమయాన్ని అవసరాన్ని బట్టి వారు వాటిని వాడారు. దాని కింద తెలుగులో పూర్తిగా తాత్పర్యాన్ని కూడా ఇచ్చారు. తెలుగులో వాడుక భాషలో ఈ పుస్తకం మొత్తం కూడా వారు వాడుక భాషలో ఉండే విధానంలోనే తీసుకురావడం జరిగింది. ఈ ఏ రకంగా విజయానికి మనకు ఒక స్టేట్మెంట్ కూడా ఉంటుంది. విజయం అంటే కేవలం మార్కులు కాదు, అది నిరంతరం జరగాల్సిన సాధన. అంటే ఇట్లా వీరు చిన్న చిన్న విషయం, నిరంతర కృషి ప్లస్ జీవిత లక్ష్యం స్థిరమైన విజయం, ఇవన్నీ కూడా వాడుక భాషలో ప్రతి విద్యార్థికి మనసులో ఏదైతే ప్రశ్నలు ఉంటాయో, నేను ఎప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది కొంతమందికి, కొన్ని సార్లు చాలా ఎక్సైటెడ్ గా చాలా మోటివేషన్ ఉంటుంది, అబ్బా నేను చాలా యాక్టివ్ ఉన్నాను ఈ రోజు మొత్తం చదివేస్తానని ఒకరోజు బాగా చదువుతారు, కానీ మరొక రోజు వచ్చేసరికి చదవలేని పరిస్థితి. అక్కడ ఈ క్వశ్చన్ అడుగుతాడు, నేను ఎప్పటికీ అదే ఉత్సాహంగా ఎలా ఉండగలను అనే ప్రశ్న వేస్తూ, అది ఎలా ఉండగలం అంటే మనం నిరంతరం చదవడం, సాధన చేయటం. ముఖ్యంగా ఇక్కడ సాధన అనేటువంటిది ఇంపార్టెంట్. ఒక అంశాన్ని కానీ విద్యార్థులు అదే మొదట్లో చెప్పినట్టు ఒక తపస్సులా భావించాలనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే సాధన నిరంతరంగా ఉంటుందో, వారి జీవిత కార్యక్రమాల్లో ఒక భాగంగా అవుతుందో, నిత్యం చేసే కార్యక్రమాలలో జ్ఞాన సముపార్జన అనేటువంటిది ఒక భాగమైనప్పుడు మాత్రమే ఆ విజయము చాలా పెద్దదిగా ఉంటుంది, అందరూ గర్వించదగినటువంటి విధంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే కేవలం ఒక పుస్తకాన్ని పుస్తకం లాగానే చదివి అది జీవితానికి అన్వయించుకోకపోయినా, లేదా ఒక విజ్ఞానానికి సంబంధించిన సైన్స్ కానీ, లేదా సోషల్ సైన్సెస్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా వారు విషయంలో దానికి సంబంధించినటువంటి లాజికల్ గా ఎంత మేరకు ఆ అంశం ఉంది, ఆ అంశాన్ని ఏ విధంగా మనము అర్థం చేసుకునే ఒక అంశం వస్తే ఎగ్జామ్ లో ఏ రకంగా ప్రశ్నలు వచ్చినా రాయడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే బట్టి పడతామో కేవలం ఆ సబ్జెక్టు సంబంధించిన ఆ బట్టి పడితే దాన్ని మాత్రం రాయగలుగుతాం. కానీ ఒక విషయాన్ని అవగాహన ఆకలింపు చేసుకున్నప్పుడు దానిని ఏ రకంగానైనా రాయొచ్చు, అద్భుతంగా మరైన పదజాలంతో ఒక అద్భుతమైనటువంటి ఆన్సర్ ను రాయడానికి, ఇతరులకు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చేయాలనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. అట్లాగే వీళ్ళు కెరియర్ ప్లానింగ్ గురించి సంబంధించిన విషయాన్ని కూడా పుస్తకంలో ప్రస్తావించింది. ఫ్యూచర్ ప్లాన్స్ అంటే మనం తర్వాత ఏం చేయాలి, లక్ష్యం పెట్టుకోవాలి అనేది కూడా ఈ పుస్తకంలో ఉంది. నేను కూడా కొంచెం చదివాను, మీరు చెప్పండి. అంటే అదే నీట్, ఐఐటి, ఎంసెట్, ఇప్పుడు చాలా మంది ఈ ఇంటర్మీడియట్ పిల్లలు వీళ్ళు ఎలా ఉంటారంటే ఈ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ కావాలి, ఎట్లా మనము ఏ రంగాల్లో ఉంటుంది, వాటికి సంబంధించిన లక్ష్యాలను ఎట్లా నిర్ణయించుకోవాలంటే, నీట్ ఎగ్జామ్ అనేటువంటిది బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ప్రధానంగా ఉంటుంది. అది ఎంబీబీఎస్, బీడీఎస్కి వెళ్తే ఐఐటి, జేఈ లాంటివి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అది ఇంజనీరింగ్ సంస్థలు ఐఐటీస్, ఎన్ఐటీస్, ఐజరు అలాంటి వాటిలో వస్తే, ఎంసెట్లు బయాలజీ, మ్యాథ్స్ రాష్ట్ర స్థాయి వైద్య ఇంజనీరింగ్ కళాశాలలో వస్తాయి. అంటే ఇట్లా అన్ని రకాల అంశాలను సబ్జెక్ట్ వారీగా ఎంత సమయం పెట్టాలంటే, బేసిక్స్ ఫౌండేషన్స్ ను ఎంత 6 నెలల పాటు కాన్సెప్ట్స్ ని బాగా చదువుకోవాలని, ఒక 6 నెలల పాటు కాన్సెప్ట్స్ అన్ని సబ్జెక్టులలో ప్రధానంగా తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. కాన్సెప్ట్స్ అర్థమైనప్పుడు మాత్రమే దాన్ని ప్రాక్టీస్ చేయాలి. కాన్సెప్ట్స్ అర్థమైన తర్వాత ప్రాక్టీస్, రివిజన్. ఇక్కడ ఏమంటారంటే సురేంద్ర బాబు గారు, ప్రాథమికంగా ఈ ఫౌండేషన్స్ కోసము 6 months చదవాలి, ప్రాక్టీస్ రివిజన్ కోసం ఒక 3 months పెట్టాలి, మార్క్ టెస్ట్ల కోసము ఒక 2 నెలలు, ఫైనల్ రివిజన్ కు లాస్ట్ ఒక 1 month పెడితే, ఆ రివిజన్ కూడా ఎక్కడంటే వాళ్ళు ఎక్కడైతే వీక్ ఉన్నారు, ఏ అంశాలపైన అయితే మనకు పూర్తిగా అవగాహన రాలేదో అట్లా అంటే అంశాలపైన పెట్టుకుంటే, ఇట్లా ఈ యొక్క మొత్తం 6 నెలల, ఒక సంవత్సర కాలం, ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ పెట్టుకున్నప్పుడు ఈ రకంగా ఒక పద్ధతి ప్రకారంగా ఎలా వేసుకోవాలనేటువంటి అంశాన్ని కూడా వారు ఈ పుస్తకంలో
13వ సూత్రంగా వారు చెప్పడం జరిగింది. అట్లాగే టైం టేబుల్ కూడా ఇచ్చారు. అంటే ఉదయం 6 నుంచి 7 వరకు బ్రేక్ఫాస్ట్ చేయాలి. అంటే చాలా ఏ రకంగా చదువుకుంటే ఒక లాంగ్ టర్మ్ వెళ్ళేటువంటి వాళ్ళు ఎప్పుడు అటువంటి కష్టమైన టాపిక్స్ ని ఉదయం 7 నుంచి 10 మధ్య సమయాల్లో చదువుకోవాలి. ఒక 10 to 10:30 మళ్ళీ కొంచెం బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ 10:30 నుంచి 1 వరకు కెమిస్ట్రీ, మ్యాథ్స్ లాంటి ప్రాబ్లమ్స్ ను ప్రాక్టీస్ చేయాలి. లంచ్ టైం కి ఇట్లా అంటే డీటెయిల్డ్ గా వారు ఒక విద్యార్థి సొంతంగా తను ప్రిపేర్ అయితే ఒక నోట్స్ ఎట్లయితే రాసుకుంటారో ఇది ప్రతి విద్యార్థి చూస్తే అరే ఈ పుస్తకం నా కోసం నేను రాసుకున్నట్టే ఉంది, నా గురించి నేను రాసుకొని ఎట్లయితే ప్రణాళిక చేసుకోవాలి, ఒక అంశం పైన ఏ విధంగా అవగాహన చేసుకోవాలనే విషయంగా కనబడతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ మాక్ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా వారు ఇచ్చారు. ప్రతిరోజు కూడా వారు ఈ పుస్తకంలో చాలా సందర్భాల్లో మెన్షన్ చేసింది ధ్యానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, కనీసం చాలా ఇంపార్టెంట్ అని ప్రస్తావించారు చేశారు. ప్లస్ నార్మల్ ఎక్సర్సైజెస్ కూడా, ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా, ఎందుకంటే చాలా మంది ఒకే చోట కూర్చొని బాడీ అంతా వీక్ అయిపోవడం, నీరసం అయిపోతుంది. కాబట్టి లైట్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ను, యోగాని, అదే విధంగా మినిమం 7 hours స్లీప్ ని ఉంచినప్పుడు వస్తుంది. వాళ్ళు ముఖ్యంగా కూడా చెప్తారు, స్వామి వివేకానందని కోట్ చేస్తూ, నీ మీద నువ్వు నమ్మకాన్ని ఉంచు, అంతా సాధ్యమే, బలం, నమ్మకం, క్రమశిక్షణ ఉంటే ప్రపంచం నీదే. అంటే ఇట్లా ప్రతి పదం మనకు వివేకానంద గారి స్ఫూర్తి కూడా చాలా ఉంటుంది. నీ మీద నీవు నమ్మకాన్ని ఉంచు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అప్పుడు ఏదైనా సాధ్యం అవుతుంది. చాలా మందికి ఏముంటుందంటే అరే ఇది నేను చేస్తానా, చేయగలుగుతానా, అంతా చదువుతారు, ఆన్సర్ చేయగలుగుతానా, చేయలేనా, నాకు ఆ విషయం మళ్ళీ గుర్తుంటుందా ఉండదా అనేటువంటి భయమే వాళ్ళ విజయానికి అడ్డుగా మారిపోతుంది. నమ్మకం లేనప్పుడు, నీ మీద నమ్మకము, నీకు భరోసా లేనప్పుడు తెలిసిన విషయాలను కూడా ఎగ్జామ్ సమయంలో మనం చేయలేకపోవచ్చు. మన అందరికి తెలుసు, మీరు సంవత్సరం కష్టపడి చదివింది అక్కడ ఒక 3 గంటల్లో మన యొక్క విజ్ఞానాన్ని అంతా కూడా 3 గంటల్లో వారు ప్రశ్నల రూపంలో ఇచ్చినటువంటిని సాల్వ్ చేయాలంటే మనకు ఆ స్థితి ప్రజ్ఞత అనేటువంటిది ఉండాలి, కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఇలా మన మీద మనకు నమ్మకం, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాల్సిన అవసరం లేదు, కాన్ఫిడెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేసినప్పుడే మనకు ఆ నమ్మకం ఏర్పడుతుంది, ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. డిసిప్లిన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. కొంతమంది అనుకుంటారు ఏముందిలే, నేను ఇప్పుడు 10 నిమిషాలు చదువుతాను, తర్వాత మళ్ళీ కాసేపు ఆడుకుంటాను, వదిలేస్తాను, ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు వదిలేస్తాను, లేకుంటే ఏదో నా ఇష్టం వచ్చినట్టు చదువుకుంటానంటే కాదు. ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఒక స్పోర్ట్స్ పర్సన్ కూడా, ఒక అథ్లెట్ ఎట్లయితే వారి లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎట్లయితే ప్రాక్టీస్ చేస్తారో, మనం చదువుతున్న ఎగ్జామ్ లో మనం విజయం సాధించాలంటే ఒక డిసిప్లైన్ లైఫ్ కు అలవాటు పడాలి. ఆ డిసిప్లైన్ లైఫ్, ఫుడ్ హ్యాబిట్స్ కూడా, ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా మన యొక్క మానసిక స్థితి పైన ప్రభావం ఉంటుంది, ఆరోగ్యం పైన ప్రభావం ఉంటుంది. ఆరోగ్యం బాగలేకపోతే కూడా మనం ఆ కాన్సన్ట్రేషన్ చేయలేం. కాబట్టి ఇలాంటి అన్ని అంశాల పైన వారు సో ఈ సూత్రాలన్నీ పాటిస్తూనే మన హెల్త్ అండ్ మన లైఫ్ స్టైల్ కూడా ఎలా ఉండాలో ఈ పుస్తకంలో అయితే మన సురేందర్ గారు చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు వేరే ఇప్పుడున్న యూత్కి ఈ పుస్తకాన్ని ఎంతవరకు చదవమని మీరు సలహా ఇస్తారు చెప్పండి. ముఖ్యంగా అండి, ఎందుకంటే ఈ విషయాల్లో, ఈ బుక్ లో మీరు ఫోన్లకు, టీవీలకు, సోషల్ మీడియా కూడా ఎంత దూరంగా ఉండాలంటే విషయాలు కూడా ప్రస్తావించారు. కాబట్టి ఒక వ్యక్తి ఎవరు కూడా 100% పర్ఫెక్ట్ గా ఉంటారు. కాబట్టి దేన్ని ఇప్పుడు ఇక్కడ ఈ పుస్తకం వేళ కూడా చాలా తక్కువగా అందరికీ అందుబాటులో ఉండే విధంగానే వారు పెట్టడం జరిగింది. ఒకరోజు ఒక చిన్న హోటల్లో ఒక వ్యక్తి లంచ్ చేసేంత ఖర్చు అయ్యేటువంటి పుస్తకం కూడా కాదు. కానీ దీంట్లో ఉన్న అంశాలు చాలా లోతుగా, చాలా మానసికంగా ప్రభావితం చేసేటువంటి అంశాలు ఉన్నాయి. ఇది విద్యార్థులు అంటే కేవలం 10వ తరగతి పరీక్షలు చదివేటువంటి విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులే కాదు, నా దృష్టిలో ఉద్యోగాలు చేసేటువంటి వారు కూడా, లేదా సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేలాంటి వారు కూడా ఒక లక్ష్యాన్ని ఏ విధంగా ఏర్పరచుకోవాలి, కొన్ని ఎగ్జాంపుల్ వాళ్ళకి రిలవెంట్ కావచ్చు. ఈ పుస్తకం ప్రధానంగా 10th, ఇంటర్మీడియట్, మాక్సిమం ఒక డిగ్రీ ఎగ్జామ్ వరకు దృష్టిలో పెట్టుకొని సురేంద్రబాబు గారు రాసినప్పటికీ కూడా ఈ పుస్తకం అనేటువంటిది అన్ని ఏజ్ల వారికి, అన్ని దశల్లో ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి, ఒక అంశాన్ని పైన మనం విజయం సాధించాలి అంటే ఏ రకంగా ఉండొచ్చో
పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఇది మార్కెట్లో ఉన్న అన్ని పుస్తకాలలో కొంత డిఫరెంట్ గా ఉంది. ఖచ్చితంగా 100% ప్రతి విద్యార్థి చదివే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇదేదో మార్కెటింగ్ చేసి దీంతో రాబడి సంపాదించుకోవడానికి సురేంద్ర బాబు గారికి లేదు. అదే విధంగా నాకు కూడా ఎటువంటి వారు నా బంధువు కాదు, లేకపోతే వారు ఏదో నాకు ఏది చేసింది కాదు. కేవలం పుస్తకంలో ఉన్నటువంటి మెరిట్, సమీక్ష ఇస్తున్నారు మీరు. పుస్తకాన్ని సమీక్ష చేయడము, పుస్తకంలో అంత లోతుగా ఒక డాక్టర్ గారు వారికి ఉన్నటువంటి మెడికల్ నైపుణ్యాన్ని, వారి సొంత అనుభవాలని, విద్యార్థులను పరీక్షించి చేసినటువంటి అంశాలని చాలా సింపుల్ గా, చాలా కలర్ఫుల్ గా ఈ పుస్తకం అంతా కూడా ఎక్కడ బోర్ రాకుండా మంచి క్వాలిటీతోని రంగురంగుల మాదిరిగా కళ్ళకు అంటే అత్తుక చూడగానే చదవాలనిపించే రకంగా చాలా బాగా కూడా ప్రింట్ క్వాలిటీ కూడా హైగా ఉంది. కాబట్టి నేను అందరికీ స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను. విద్యార్థులందరూ కూడా ఈ పుస్తకాన్ని ఒకసారి చదివేసి మీరే అనుభూతిని పొందుతారు. చాలా విద్యార్థులకు మీ కెరియర్ లో ఇదొక మంచి పుస్తకం చదివిన అనుభూతి మీకు కలుగుతుందనే విశ్వాసం అయితే నాకైతే ఉందండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఎందుకంటే ఈ 18 సూత్రాలు ఎట్లా అంటే పోటీ పరీక్షల్లో ఒత్తిడి కానీ, ఫెయిల్యూర్ నుంచి భయం కానీ, చదువుపై ఆసక్తి కోల్పోవడం వంటి అనేక అంశాలకి సమాధానమే ఈ పుస్తకం. ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరికి ఇవి గోల్డెన్ వర్డ్స్ అనమాట. ఈవెన్ పేరెంట్స్ అండ్ టీచర్స్కి కూడా. సో ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పుస్తక సమీక్ష చేసిన కృష్ణారెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది వాళ్ళ టాపిక్. ఇంకో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ప్రైమ్9.